ఇప్పుడు సైకిల్ ఎట్లా ముంగటి పోతుందిలా రెండు చేతులతోని హ్యాండిల్ పట్టుకొని కాళ్ళతోని దొక్కుతుంటే ఉరుకుతుంటది. అదే బండి ఉరకాలంటే మొదలు కుడి కాలుతోని కిక్కు కొట్టి ఎడమ చేతితోని క్లచ్ పట్టి ఎడమ కాలుతోని గేర్ మార్చి క్లచ్ ఇడుచుకుంటా కుడి చేతితోని ఎక్స్లేటర్ ఇగ్గుతా అంటే ఉరుకుతూనే ఉంటుంది. పడవ నడపాలంటే మంచి గూకొని రెండు చేతులతో తెడ్డేస్తే అయిపోయాయి. అంటే ఏ పని చేయాలన్నా కాలు రెక్కలు మంచిగా ఉండాలి అంతే కదా. కానీ గిటి చూడు మల్కా గంత చిన్న గల్లీలో కారును అల్కగా తిప్పుతున్నాడు అన్న. అగో సందులోకెళ్ళి చిన్నగా రోడ్డుకు తీసుకొస్తున్నాడు. చెలో తవ్వకు రాగానే తొక్కుడు దొక్కుతూ ఉరుకుతూనే ఉన్నది కారు. ఇంతకు నడుపుతున్నది ఎవరో ఎట్లా నడుపుతున్నారో మంచిగా నజరేసిరో లేదో కాళ్ళతో నడుపుతున్నాడు కారును. ఓహో సర్కస్ ఫీట్లు కాదుల్లో రెండు చేతులు లేవు అన్నకు. పేరు తాన్సేను, మద్రాసులో ఉంటాడు. 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టి రెండు చేతులు పోయినాయట. ఇక పెద్దగైనాక దోస్తులందరూ కార్లు నడుపుతుంటే నేను సుత నడపాలని ఆల్రెడీ కాళ్లతో కారు నడిపే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఈ సార్ వీడియోలు సోషల్ మీడియాలో చూసి డ్రైవింగ్ స్కూల్లో షరీక్ అయి నేర్చుకున్నాడట. మొన్ననే లైసెన్స్ ఇచ్చిర్రు ఆఫీసర్లు. ఇక ఇంట్లోకెళ్ళి తాళం తీసుకొని కార్ తానికి వచ్చి ఇట్లా డోర్ తీసుకొని బయటికి తీసిండు. 9 వాళ్ళని అడ్డం వస్తే ఎమ్మటే బ్రేకులు వేస్తుండు. ఓ కార్తో స్టీరింగ్ తిప్పుడు, ఇంకో కాలుతో ఎక్సిలేటర్ బ్రేక్ దొక్కుడు. చేతికి అందతట్టు ఆరను ఇండికేటర్ల కట్కలు పెట్టించుకున్నాడు కార్లా. అగో వెనుకకు పక్కలకు ఎటంటే అటు ఆరు పారు తిప్పుతున్నాడు. ఇక సెంటర్ కు పోతే మూల మలుపుల కాడ చౌరస్తల కాడ సుత బండ్లేవన్నీ వస్తున్నాయా లేదా చూసుకొని ఉరికిస్తూనే ఉన్నాడు కారును. అందరి లెక్క నేను సుధా కారు నడపాలి, ఇంటోళ్లతో టూర్లకు పోవాలని కాయిస్తో నేర్చుకున్నాడట అన్న. మొదలు నీతో నేడైతుంది అన్నోళ్ళంతా పరిశాన్ అవుతుర్రట అన్న కారు నడుపుతుంటే. ఈడికే అయిపోలేదు, కాళ్లతోని బండి సుధా నడపాలని గట్టి పట్టుతోనే ఉన్నాడు. నేర్చుకుంటుండట సుధా. అయ్యో నాకు రెండు చేతులు లేకపోయా అని రంది పడుకుంటూ ఇంట్లో కూకోకుండా కారేంది దాని లెక్కేందని ఆరుపారు నడుపుతున్న అన్నం చూసి నేర్చుకోవాల్సింది చాన్నే ఉన్నది.